జంగారెడ్డిగూడెంలో ఆక్రమణలకు గురైన భూములను మున్సిపల్ అధికారులు స్వాధీనపరుచుకుంటున్నారు. ఈ క్రమంలోనే అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. పట్టణంలోని శ్రీనివాసపురం రోడ్లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన 5 షాపులను అధికారులు కూల్చివేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పట్టణంలో చాలా చోట్ల మున్సిపాలిటీకి సంబంధించిన స్థలాలు, రెవెన్యూ స్థలాలు ఆక్రమించి అనాధికారికంగా సెట్లు, పాకలు, బడ్డీలు పెట్టి ట్రాఫిక్ మరియు ఆక్రమిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు శ్రీనివాసపురం రోడ్లో దాదాపు నిర్మించేసిన షెడ్యూల్ని, ఎంకరేజ్మెంట్ షాపుల్ని తెంచడం జరుగుతుంది. వీరికి ఆల్రెడీ 189 నోటీసు, ఎంకరేజ్మెంట్ నోటీసు 3 నెలల నుంచి ఇచ్చాము. వారికి గడువు నిండిన తర్వాత ఎటువంటి స్పందన లేకపోవడంతో మా అధికారుల ఆదేశానుసారం ఈరోజు పట్టడానికి వచ్చాము. దాదాపు తీసేస్తాం, ఒక షాప్ మాత్రం రేపు వరకు సమయం ఇచ్చాం. ఓకే సార్, జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎన్ని మీరు ఇంతవరకు ఐడెంటిఫై చేశారు, ఎన్ని మీరు నోటీసులు ఇచ్చారు? జంగారెడ్డిగూడెం పట్టణంలో మేము ఇచ్చిన నోటీసులు నా దృష్టికి వచ్చినంత వరకు నేను 7 మంత్స్ అయింది. 7 మంత్స్లో 8 నోటీసులు ఇచ్చాను. 4 ఆల్రెడీ రిమూవ్ చేయించేసాను.